హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వాకిట్లో వేసిన ముగ్గు అండి. బాగా వచ్చింది కదా. ఆరినాక చూపిద్దాం అనుకున్నా కానీ వెహికల్స్ మొత్తం పోతున్నాయండి. కొద్దిసేపు అయితే బండ్లు పోతాయి, ఆటోలు పోతాయి. ఈ విధంగా కూడా కనిపించదు ముగ్గు. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఆరలేదండి ముగ్గు, అయితే పచ్చిగానే ఉంది. ఇంకో మా వీధి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్-ఇన్-వన్ పారిజాత. చవితి రోజు మీరేం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను నా పని అయితే అసలు తీరలేదండి. ఇగో బట్టలు విండేసాను, ఆరేస్తున్నాను. ఇప్పుడు ఈ బట్టలు వండుకుంటూ అన్నం పొయ్యి మీద పెట్టానండి. అన్నం మంచిగానే ఉడికింది, గంజి వంపాను. కానీ గంజి వంపి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసరికి ఈ బట్టలు వింటూ జాడిచ్చేసరికి అన్నం అడగంటి వాసన వచ్చిందండి. ఇదైతే అన్నం అడగంటింది. ఇవాళ పులిహోర కోసమే గ్లాస్ బియ్యం పోసి పెట్టానండి స్టవ్ మీద. రైస్ వచ్చేసి అడగంటి. హెల్ప్ చేయడానికి బాబు లేడండి. పండుగ రోజు వాడిని ఏమనొద్దు అనేసి వదిలేశాను. వాడే ఎక్కడికి పోయిండు వినాయకుడు చూడడానికి. ఎండ బాగా వెళ్తుందండి. మార్నింగ్ వెళ్ళి బట్టలు ఆరేస్తే మంచిగా ఆడతాయి అనేసి బండలన్నీ కడుక్కొని గిన్నెలు తోమేసుకొని బట్టలు వింటున్నానండి. మర్చిపోయి బట్టలు విన్న నీళ్ళు మొత్తం ఇలా వస్తే ముగ్గు మొత్తం పోయిందండి. వాటర్ మొత్తం ముగ్గు మీద మర్చిపోయి అట్లనే గుమ్మరించిన నేను. మోరి మొత్తం నిండిందండి. అందులో రాయి ఎక్కినట్టుంది. మోరి నిండింది. మోరి నిండేసరికి ముగ్గు మంచిగా వేసింది. ఇవాళ పండుగ రోజు కదా అని. చూడండి, బట్టలు విన్న నీళ్ళు మర్చిపోయి కింద వస్తే ఇక ముగ్గు మీద ఎట్లా పోయినాయి చూడండి. ఇంకో ఇది మోరి పైపు లీక్ అవుతుంది. అందులో రాయి ఇరికేసి నీళ్ళన్నీ ఇట్లా పోయినాయి ముగ్గు మీదకి. హాయ్ చెప్పరా. హాయ్ అండి, అందరు ఏం చేస్తున్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. జీలకర్ర దంచుతున్నానండి. ఇక్కడ పులిహోర పులుసు పెట్టానండి స్టవ్ మీద. ఆ స్టవ్ మీద వచ్చేసి రవ్వ పాయసం అండి. జీలకర్ర అయితే ఫ్రై చేయలేదు, పచ్చిదే దంచుకున్నాను. వినాయక చవితి రోజు మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే పులిహోర చేసుకుంటున్నాం. పులిహోర కోసం అన్నం అండి చల్లారబెట్టిన మొత్తము. ఇందులో ఈ రవ్వలో వచ్చేసి చీమలు ఉండండి, చీమలు పోతాయి అనేసి ఇలా ప్లేట్లో పోసుకున్నాను. ఆల్రెడీ వాటర్ మసులుతున్నాయి. బెల్లం వేసి పెట్టాను వాటర్లో. అయితే మసులుతున్నాయి. ఈ రవ్వ కొంచెమే వేసుకున్నాము. చిక్కగా గట్టిగా కాకుండా జోరకగా చేస్తున్నానండి పాయసము. అయితే కొద్దిగా రవ్వనే తీసుకున్నా. ఇప్పుడు రవ్వ పాయసంలో పోస్తున్నానండి. పాలు కూడా వేడి చేసి పెట్టుకున్నానండి. ఈ జీలకర్ర పచ్చి జీలకర్ర కదా, అస్సలు దంగట్లేదు. ఫ్రై చేసుకుందాం కడాయిలో. ఇదిగోండి పులుసు, చింతపండు పులుసు.
కడాయి అండి. ఈ పులుసు దగ్గరికి కావాలి, చింతపండు పులుసు. అయిపోయిందండి. జీలకర్ర పొడి రెడీ. ఇదిగో ఇప్పుడు ఈ చింతపండు పులుసులో వేసుకుందాం. నేను వేసింది రవ్వ కొంచెమే కదా, దగ్గరికి అయితేనే ఉందండి రవ్వ. ఇందులో ఇలాచీ పౌడర్ అలాగే బాదం కిస్మిస్లు కూడా వేసాను. పులిహోర కోసం ఒట్టిమిర్చి అండి, కరివేపాకు, అన్నము, పోపు దినుసులు, పసుపు, నూనె ఉన్నాయండి. ఇంకా ఈ పులుసు రెడీ కాగానే పోపు పెట్టుకుందాము. వారానికి 1 లేదా 2 వీడియోలు తీయాలని ఎంతో అనుకుంటున్నానండి, కానీ బిజీ వర్క్ వల్ల అసలు కుదరట్లేదు. ఇలా ఫస్ట్ వీక్ కనుక చాలా పనులండి, అసలు తీరిక ఉండట్లేదు. ఇంట్లోనూ చేసుకోను, అలా జాబ్ దగ్గర చేసుకోను, 2 దిక్కుల పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి. ఆన్లైన్లో మళ్ళీ ఫోన్లో కొట్టుకోవడము, ఇలా చాలా వర్క్ అయిపోయింది. అసలు వీడియోలు తీయడం అసలు కుదరట్లేదండి. 1 వీక్ తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మా వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఈ నైవేద్యాలు ఏమీ దేవుని పెట్టట్లేదండి, వండుకొని తింటున్నాము. బాబు వచ్చేసి లేడు, వాడు వినాయకులు తెస్తా అని పిల్లలు కలిసి డబ్బులు కలిసుకొని వినాయకుని తెస్తాను వేయండి. డబ్బులు ఎన్ని కూడా నన్ను అడగలేదు, అసలు వదిలేసాను ఈరోజు. ఇక ఊకే చదువుకో రాసుకో అని ఒత్తిడి చేయొద్దని 10th క్లాస్ అయినా వదిలేసాను ఈరోజు ఫ్రీగా. వాడు నైట్ 10 o'clock వచ్చిండండి ఇంటికి. ఇంకా సరేలే ఫ్రీగా ఉండని, 1 రోజు 2 రోజులు ఫ్రీగా ఉండని. తర్వాత వాడికి మార్నింగ్ 8 o'clock క్లాసులు స్టార్ట్ అవుతున్నాయండి. ఈవినింగ్ 6 o'clock ఇంటికి వస్తుండు. ఇంకా స్కూల్లో చదువుకుంటుండే, ఇంకా ఒత్తిడి ఎందుకు అనేసి ఈరోజు నిన్న వదిలేసానండి. ఇంకా రేపు అయితే వదిలేయను. ఇక మా ఇంటి ముందేనండి వినాయకుడు కూడా, ఇక మైక్ పెడతారు. ఇంకా మైక్ సప్పుడు అసలే చదువుకోనికి రాదు. ఇంకా 9 days వరకు సందడి ఉంటుందండి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తాను, ప్లీజ్ మా వీడియోస్ని ఆదరించండి. పాయసం అయిపోయిందండి, ఇందులో పాలు పోసేసుకుందాము. చింతపండు పులుసు కూడా దగ్గరికి అయ్యిందండి. దేనికి పోపు పెట్టుకుందాం చూపిస్తాను మీకు. పాయసం దగ్గరికి అవుతుంది, ఇందులో పాలు పోసుకుందాము. చింతపండు పులుసు దగ్గరికి అయిందండి, పోపు పెట్టుకుందాం. బెల్లంలో పాలు వేస్తే ఇరుగుతాయండి. ఇంకా 1 నిమిషం ఉంచుకొని బంద్ చేస్తాం, అందుకే ఇది మొత్తం దగ్గర అయ్యాకనే పాలు పోస్తాం. ఫైనల్గా మా పాయసం రెడీ.
వినాయక చవితి రోజు అందరూ తిమ్మి కూర వండుకుంటారండి. కానీ తిమ్మి కూర దొరకలేదు అసలు. నిన్న సాయంత్రం పత్తి చేను దగ్గరికి పోతే దొరుకునేవి నాకు. నిన్న వర్షం వచ్చిందండి. నేను జాబ్ నుంచి రాగానే పోదామని చూసిన, వర్షం వచ్చిందని ఆగిపోయినా. ఈరోజు తిమ్మి కూర వండకుండా గోంగూర అంగట్లో తెచ్చిన గోంగూర ఉందండి. ఇక గోంగూర వండుకుంటున్నాము. ఎక్కడైనా ఈ వినాయక చవితి రోజు మాత్రం తిమ్మి కూర వండుకోవాలి, లేక నేను గోంగూర వండుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.